హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను బెలూమ్ కేవ్స్ కి అయితే వచ్చినాను. ఏమప్పా బెలూమ్ కేవ్స్ అని అంటా ఉన్నారా? ఈ బెలూమ్ కేవ్స్ అయితే మీరు చూస్తే చాలా షాక్ అవుతారు. మన ప్రపంచంలోనే ఉన్న అతి పెద్ద కేవ్స్ గుహాలైతే ఇక్కడ ఉంది. ఈ రోజు దాన్ని మీకు చూపిస్తామని వచ్చినాను. చాలా పెద్ద కేవ్స్ అనమాట. మినిమం అయితే 3.5 కిలోమీటర్స్ అయితే ఇన్సైడ్ లో ఉంటుంది. ఇది భూమి లోగా ఉండేది. మన ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది ఈ గుహాలైతే. చాలా పెద్దది ఇది. ఇక్కడున్న ఈ మన ప్రపంచంలో ఉన్న 2వ అతి పెద్ద గుహ అయితే ఇక్కడుంది. మొదటి గుహ వచ్చి మేఘాలయలో ఉంటుంది. మేఘాలయలో ఉన్నది చాలా పెద్దది. ఇక్కడున్న ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పనగనపల్లి అని ఒక ఊర్లో విలేజ్ లో అయితే ఉంది ఈ బెలూమ్ కేవ్స్. ఇది చాలా పెద్దది. 3.5 కిలోమీటర్స్ అయితే ఇన్సైడ్ లో ఉంటుంది. అంటే 150 అడుగులు లేదా 200 అడుగులు కిందన భూమి కింద లోగన ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఇన్సైడ్ లో అయితే. ఇప్పుడైతే నేను ఇన్సైడ్ లో అయితే పోతా ఉన్నాను. ఇక్కడైతే ఎంట్రీ ఛార్జెస్ అయితే 100 రూపీస్ ఒక పర్సన్ కి అయితే తీసుకుంటారు. రాండి ఇప్పుడు ఇన్సైడ్ లో అయితే మనం పోయి ఏముంది ఎలా ఉంది అని మీకు చూపిస్తాను. మొత్తం డీటెయిల్స్ అయితే నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక్కడున్న ఈ బెలూమ్ కేవ్స్, ఇక్కడున్న ఈ గుహలు వేలాది సంవత్సరాల క్రితం ఇక్కడ రాళ్ల నుండి నీటు కుండల అంటే పెద్ద నీళ్లు ఇది సునామీ లాగా వచ్చినప్పుడు ఆ నీళ్లతో ఏర్పడిండేది ఈ గుహలైతే మనం చూడొచ్చు. ఇది చిండేది ఎవరు దీన్ని గుహలనైతే వాళ్ళు దీన్ని తవ్వి తీసి అవంతా ఏమి చేయలేదు. ఇది చూస్తా ఉండేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది పైన చూస్తే మనకి ఎంత గ్యాప్ ఉంది అని. ఇన్సైడ్ లో అయితే చాలా పెద్దగా ఉంది, చాలా ప్రమాదకరమైనది. కానీ ఎవరైనా వచ్చేటప్పుడు తోడుగానే వెళ్ళండి. ఇక్కడ మనకి ఒక్కొక్క చోటన ఒక్కొక్కటి ఉంది. ఇక్కడ మనకి ఆ ఇన్సైడ్ లో పోతానే మనకి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ కనపడుతుంది. గంగా తీర్థం అని ఉంటుంది, మాయా గుహలాగా ఉంటుంది, ఒక్కొక్కలాగా ఒక్కొక్కటి కనబడుతుంది మనకి ఇన్సైడ్ లో పోతూనే. మనకి కొద్దిగా ఇన్సైడ్ లో పోతూనే మనకి కొద్దిగా భయం కూడా వేస్తుంది. ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలి. అలాంటి డేంజరస్ అనేది ఇక్కడ లోగా ఇన్సైడ్ లో భయపడేంత ఏమీ లేదు. ధైర్యంగా అయితే పోవచ్చు, భయం అయితే లేదు. అంటే ఎవరైనా తోడుగా ఉండేది. కొంతమందికి డార్క్ అనే జాగాలో అయితే కొంచెం భయపడతారు. వాళ్ళైతే తోడుగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా పైనప్పుడు పోవచ్చు. చాలా బాగుంటుంది. ఇన్సైడ్ లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇన్సైడ్ లో ట్రెక్కింగ్ చేసేదానికి ఈ గుహల చుట్టూ ఒకప్పుడు కలియుగము అంత్యమైనప్పుడు కూడాను, దాని తర్వాత ఈ ప్రపంచం స్టార్ట్ అయినప్పుడు కూడాను ఆ టైంలో మానవులు ఇక్కడ నివాసించారు అని చెప్పి వాళ్ళ ఆధారాలు కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. ప్రతి ఒక్కటి మనము చూడొచ్చు ఇన్సైడ్ లో అయితే. మనం ఎంత ఇన్సైడ్ లో డీప్ గా ఇన్సైడ్ లో లోగా పోతామో అన్ని మనకి ఇక్కడ కొన్ని హిస్టరీ అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చి చాలా మంది అంటే సన్యాసులు కూడా, అంటే జైన్కి సంబంధించిన సన్యాసులు కూడా ఈ గుహలో జ్ఞానం కూడా చేసినట్టు గుర్తింపు ఉంది. ఇక్కడ యాగాలు కూడా చేసినారు. చాలా మంది స్వామీజీలు కూడా ఇక్కడ యాగాలు కూడా నడిచింది ఒకప్పుడు. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు కూడా ఇక్కడ యాగాలు మళ్ళీ జ్ఞానము ఇక్కడంతా చేసినట్టు ఇక్కడ గుర్తయితే ఉన్నాయి. ఆ గుర్తులు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గుహలో వచ్చి చాలా లోతైన ప్రదేశాల్లో కూడాను పాతాళ గంగా అని కూడా ఇక్కడ ఉంది. అది కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ వస్తే పాతాళ గంగలో అయితే మనకి వాటర్ అనేది ఉంటుంది. అక్కడ తీర్థం అనేది కూడా చాలా మంది అయితే తీసుకుంటారు. ఇది భూమి కిందకి మనకి ఇంకా 150 అడుగులు లోతులో ఉంటుంది ఈ పాతాళ గంగా అనేది. అది కూడా చూడాలంటే కొంచెం డేంజరస్ ప్లేస్ అనమాట. ఇన్సైడ్ లో కొంచెం జర్నీ చేసేది. ఆక్సిజన్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఆక్సిజన్ కూడాను పైన నుంచినే వాళ్ళు అంటే ప్రపంచాన్ని నుంచి ఈ ఆ గుహల్లోకి వాళ్ళ ఒక పైప్ అనేది ఇడిచి అక్కడి నుంచి ఫ్యాన్ మూలకంగా వాళ్ళు ఇక్కడ ఆక్సిజన్ అనేది ఒక్కొక్క 20 మీటర్స్ కి ఒక్కొక్క చోట్ల అయితే మనకి ఒక పైప్ అనేది పెట్టి కనెక్షన్ వేసింటారు. అక్కడైతే మనకి ఆక్సిజన్ అనేది వస్తుంటుంది. అక్కడ ఆక్సిజన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు అయితే ఆక్సిజన్ ను అక్కడ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ పోయి కాసేపు వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని అక్కడ రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఈ గుహల కొన్ని చోట్ల అయితే మనకి చాలా చల్లని గాలి అయితే వస్తుంది. ఇక్కడ ఉన్న ఒక్కొక్క కొండ రాళ్ళు అయితే చూస్తే ఒక్కొక్క ఆకారాల్లో అయితే కనబడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కోటి లింగాలు కూడా ఇక్కడ ఉంటుంది. ఆ కోటి లింగాలు అంటే మనకి మామూలుగా అయితే లింగాలను అయితే మనం చూడలేము. కానీ ఇక్కడ కొండల్లో ఏర్పడిన ఈ నేచర్లో కోటి లింగాలు మనకి కనబడుతుంది. అది మన తల మీద అయితే కనబడుతుంది, భూమి మీద అయితే కనబడదు. అదైతే మీకు చూపిస్తాను తర్వాత. ఇలాగే కంటిన్యూస్గా మీరు చూస్తుంటే మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మాత్రమే మీకు మొత్తం దీని గురించి తెలుసుకోవచ్చు.
ఈ గుహలో కూడా మీరు ఎవరైనా కొద్దిగా జోరుగా అరిచినప్పుడు కూడా ఆ శబ్దం అయితే మీకు ఎకో వాయిస్గా 3D ఎఫెక్ట్లో అయితే మీకు ఆ సౌండ్ అనేది మీకు వినబడుతూ ఉంటుంది. అది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. చాలా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ ఎకో వాయిస్ అరిచినప్పుడు ఆ సౌండ్కి పైనుంచి అయితే కొద్దిగా మట్టి రాళ్ళు అనేది అక్కడక్కడ మీకు కిందకైతే పడుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువగా సౌండ్ లేకుండా కొద్దిగా చూసుకుంటూ కొన్ని చోట్లయితే మనము అరుచుకోవచ్చు. మన సౌండ్ అయితే మనం చేసుకోవచ్చు. ఎకో వాయిస్ అయితే మనకి 3D ఎఫెక్ట్లో మనకి రిటర్న్ అయితే మన చౌకైతే వినబడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సౌండ్ వినేదానికైతే. ఈ గుహ ఇక్కడ ఉంది అని దీన్ని అంటే దీని గురించి వాళ్ళు హిస్టరీ మనకి ప్రపంచానికి చెప్పిన వాళ్ళు 1982లో జర్మన్ జియాలిస్ట్గా వాళ్ళు దీన్ని చూసి మనకి అప్పుడే ఈ గుహలైతే ఇలా ఉంది అని ప్రపంచానికైతే తెలియచేశారు. అప్పట్లో ఈ గుహలు అయితే ఎవరు వస్తుండలేదు. ఎందుకంటే చాలా మంది భయపడేవాళ్ళు. ఈ గుహలు అయితే ఏముందో ఏమో, మళ్ళీ దీని ఇన్సైడ్లో వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వస్తారా లేరా అని కూడా చాలా మంది అయితే భయపడేవాళ్ళు. అప్పట్లో డానియల్ గబ్బహార్డ్ అనేవాళ్ళు ఈ గుహలు మొత్తము ఇన్సైడ్లో వాళ్ళు ఒక్కరే ఇది వాకింగ్ చేసి మొత్తము దీని గురించి అయితే వాళ్ళ హిస్టరీ మొత్తము దాన్ని తెలుసుకున్నారు. ఈ గుహలు ఎలా ఏర్పడినాయి, దీన్ని ఎవరైనా దీన్ని రెడీ చేసిండ్రా, ఈ గుహలు ఎవరైనా నిర్మించిండ్రా అని కూడా వాళ్ళు అప్పుడైతే వాళ్ళు దీన్ని మొత్తము దీని గురించి అయితే తెలుసుకుంటారు. కానీ ఇది నేచర్తో పాటు ఇది నీళ్లు వచ్చినప్పుడు కలియుగం అయ్యే టైంకి ఈ నీళ్లు వచ్చినప్పుడు ఇక్కడ అది ఏర్పడిండేది ఆటోమేటిక్గా. చాలా పెద్ద గుహలైతే అలా ఉండిపోయింది. అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ గంగా తీర్థం కూడా ఇంకా నీళ్లు ఇక్కడే ఉంది అని కూడా చాలా మంది అయితే నమ్ముతారు. కొంతమంది అయితే బాటిల్స్లో అయితే కూడా తీసుకెళ్తారు. కానీ అక్కడ దిగాలి అంటే చాలా లోతుగా ఉంటుంది. ఎవరు అంత సాహసం అయితే చేయలేదు. నేను కూడా అంత సాహసం అయితే చేయలేదు. మీకు అది కూడా చూపిస్తాను. గంగా తీర్థం ఎక్కడ ఉంటుంది అని, కోటిలింగాలు కూడా ఎక్కడ ఉంది అని కూడా మీకు ఈ గుహల్లోగా అయితే చూపిస్తాను. ఇక్కడ మాయ లోకం కూడా ఉంది, మాయ హాల్ అని కూడా అంటారు. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా ముందుకైతే చాలా ఉంది చూసేది ఈ గుహలు అయితే. ఈ గుహలు వేల సంవత్సరాల వెనక చూస్తే చాలా విచిత్రంగా ఉండింది. దీనిలోగా అయితే ఎవరు రావాలని ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు. అంత భయంకరంగా ఉండింది ఈ గుహలో. ఇప్పుడైతే దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా దీన్ని మార్చినారు. ఇన్సైడ్ లో అయితే ఎలాంటివి ఇది మనకి రిస్క్ అనేది లేదు అని చెప్పి వాళ్ళు ఈజీగా ఎవరైనా పోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు దీన్ని నిర్మించి ఒక టూరిస్ట్ ప్లేస్గా అయితే పెట్టినారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఫోటోషూట్ కూడా ఉంటాయి. ఇన్సైడ్లో మీరు పైనప్పుడు ఫోటోషూట్ కూడా ఉంటుంది. ఇన్సైడ్లో చూసుకోవచ్చు. మీరు ఏదైనా తినేదానికి వాటరు ఇవన్నీ స్నాక్స్ మీరంతా క్యారీ చేసుకొని పోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఏది దొరకదు. ఇక్కడ బయట కూడా మీకు ఏది దొరకదు తినేదానికైతే. నాకు కూడా ఇన్సైడ్ లో వెళ్తూనే ఉంటే ఒక్కొక్క ఎడ్జ్ పెడుతుంటే కూడా నాకు చాలా భయం వేసింది. కానీ నేను పోయిన ప్లేస్లో ఆ టైంకి అయితే టూరిస్టులు అయితే ఎవరూ లేరు. నేను నా ఫ్రెండ్స్ మాత్రమే నలుగురు కలిసి ఇక్కడ ఇన్సైడ్లో అయితే మేము ప్రయాణం చేసాము. చాలా అద్భుతంగా అనిపించింది. కొన్ని చోట్ల అయితే భయం కూడా వేసింది. ఎందుకంటే ఏదైనా కొద్దిగా ఒక్క దారి మనం మిస్ అయినాము అంటే మనకు ఎక్కడ పోతాము అని కూడా మనకు తెలియదు. అంత డేంజర్గా ఉంది. ఇన్సైడ్లో అయితే చాలా భయంగా ఉంటుంది. వన్ సైడ్లో అయితే పోయినప్పుడైతే 1.5 కిలోమీటర్ అయితే మనము ముందుకు సాగాము. ముందుకు సాగుతూ మనకి అలాగే లోతుల దిగిల్సి పడుతుంది. 150 అడుగుల లోతులో అయితే మనం వెళ్ళిపోయినాము. ఇప్పుడు నేను ఉండేది కూడా 150 అడుగుల లోతులో అయితే నేను వెళ్తూ ఉండేది. ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసినాను. ఇలాగే ఇన్సైడ్ లో పోతూ మనకి కొన్ని చోట్ల అయితే ఆ రాళ్ల వక్ర అవతారాలు ఆకారాలు కనబడతా ఉంటే మనకి భయం కూడా వేస్తుంది. ఎవరో ఉన్నట్టు కనబడుతుంది, ఎవరో వచ్చినట్టు వినబడుతుంది. ఇంకేదో సౌండ్ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఒక్కొక్క చోట్ల ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్క ఎడ్జి ముందు పెట్టాలన్నా కూడా చాలా భయంగా ఉంటుంది. నాతో వచ్చిన ఫ్రెండ్స్ కూడా ముందు పోయేదాన్ని కూడా చాలా భయపడారు. అలాగే ఒకరికొకరు తోడు పెట్టుకొని మనము ఇన్సైడ్ లో అయితే మా ప్రాణం అయితే సాగించాము. ఈ గుహలు అప్పుడు ఇది నేచర్ గా ఇది ఏర్పడినది. అంటే నీటి ప్రవాహం కావచ్చు, గాలి ప్రవాహం కావచ్చు, శిలల ద్రావీకరణ వల్ల ఏర్పడినది అని కూడా చాలా మంది అయితే చెబుతారు. ఈ గుహలో చాలా నదులు నీళ్ళైతే ఇక్కడ కలిసి వచ్చినాయి అని కూడా ఒకప్పుడు దీన్ని వాళ్ళు తెలుసుకో ఉన్నారు. ఇది శిలలపై ప్రభావం కూడా చూపి
లోపల కాళికాను మళ్ళీ ఈ దేవుడు కొన్ని ఉంటాయి, ఇక్కడ శిలలు కూడా ఉన్నాయి అని కూడా ఇక్కడ చెబుతారు. ఇక్కడ మనం ఇన్సైడ్ లో పోతూ పోతూ మనకి అక్కడక్కడ ఒక్కొక్క రూపంలో అయితే మనకి రాళ్ళు అయితే కనబడుతుంది. ఒక దేవుడు రూపము, శివుడు రూపము, శివలింగం రూపము, ఇలాగా ఒక్కొక్క జాగాలో ఒక్కొక్కలాగా కనబడుతుంది. చాలా రహస్యంగా కూడా ఉంది ఈ గుహల్లో అయితే. మనము వెళ్తూ 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 ఒక్కొక్క చోటులో ఒక్కొక్క ఆశ్చర్యం అయితే మనకి కలుగుతూ ఉంటుంది. నాకైతే ఇన్సైడ్ వెళ్తూ 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 ఒక్కొక్క చోట అయితే ఒక్కొక్కలాగా భయం అయితే వేసింది. కానీ కొన్ని చోట్లయితే నాకు ఇక్కడ ఉన్న లైటింగ్లో పాటు నాకు కొద్దిగా ధైర్యం కూడా ఇచ్చింది. ఎందుకంటే కొన్ని గుహాల్లో కొన్ని చోట్లయితే మనము నార్మల్గా అయితే నడుచుకుని పోలేము, ఎందుకంటే ఆక్సిజన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అక్కడక్కడ మనము కిందకి వంగి అక్కడి నుంచి పోవాల్సి పడుతుంది. చాలా డేంజర్గా ఉంటుంది కొన్ని చోట్ల. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి ఏం వస్తుందో ఏమో తెలీదు, ఎక్కడ ఏ దారి మూసిపోతుందో అని తెలీదు. అంత లోతులో అయితే మనం ఉంటాము. ఒక్క దారి ఏదైనా మిస్ అయింది అంటే ఇంకొక దారిలో ఎలా వెళ్ళాలి అని కూడా తెలీదు. అక్కడైతే మనకి కొద్దిగా భయం కూడా వేస్తుంది. అందువల్ల మీరు ఏ దారిలో వెళ్తారో ఆ దారి అయితే గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఏ దారిలో వచ్చినారు, మళ్ళీ ఏ దారిలో పోవాలా అనేది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక చోట అయితే సర్కిల్ లాగా ఉన్నప్పుడు 3 దారులు ఒకేలాగా ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ దారి మిస్ అయింది అంటే మీరు ఆడే తిరుగుతూ ఉంటారు, బయటకైతే రాలేరు. చాలా డేంజర్గా ఉంటుంది. ఇది చూడొచ్చు మీరు. నేనే ఇక్కడ ఈ లైటింగ్ అయితే ఫోన్లో అయితే టార్చ్ ఆన్ చేసుకొని పోతున్నాను. ఈ టార్చ్ ఆన్ చేసుకున్నప్పుడు వెనకాల అయితే కొన్ని చోట్ల అయితే వెలుగు కనపడుతుంది. నేనైతే ఇక్కడ టార్చ్ ఆన్ చేసుకొని చూస్తా ఉన్నాను, ఎందుకంటే మీకు కనబడదు అని చెప్పేసి అనే. ఇటు చూడొచ్చు ఎంత రిస్కీగా ఉంటుంది ఇన్సైడ్లో అయితే అని. చాలా డార్క్ మబ్బుల్లో మనము ఇక్కడి నుంచి పడుతుంది, చాలా మబ్బుగా ఉంటుంది. కొన్ని చోట అయితే లైటింగ్ అనేది ఉంటుంది, ఒక్కొక్క చోట అయితే లైటింగ్ పెట్టింటారు వాళ్ళు. ఆ లైటింగ్తో పాటు ఆక్సిజన్ కూడా పక్కనే ఒక పైప్ అయితే కనెక్షన్ ఇచ్చింటారు. ఇక్కడ చూడొచ్చు మనకి తలకి దగ్గరనే ఉంటుంది పైన కొండలు కూడాను, చాలా హైట్ కూడా లేదు, చాలా కిందకే ఉంటుంది. చెయ్యి మనం పై పెట్టినా మనకు కనబడుతుంది. ఇది చిన్న చిన్న టనల్ లాగా ఇక్కడ చూడొచ్చు దారి ఎలా ఏర్పడింది అని చెప్పేసి అనే. వీళ్ళు ఇప్పుడు ఈ స్టెప్స్ అంతా వీళ్ళు ఇప్పుడు నిర్మించిండేది. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ గా దీన్ని మార్చినారు. ఇక్కడ ఒక్కొక్క చోటు చూస్తే మనకి గుర్తింపులు అయితే ఇక్కడ కనబడతాయి. చూడండి ఎంత గుర్తింపులు ఎలా ఉంటుంది అంటే ఒకప్పుడు మానవులు ఇక్కడ నివసించారు అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు. ఇది ఎలా ఉంది చూడండి. టనల్ అయితే మనకి ఇక్కడ గుహల్లో అయితే ఒక్కొక్క చోటు అయితే మనకి చూస్తుంటే భయం వేస్తుంది. ఇంత చిన్న చిన్న దారుల్లో అయితే మనం ఇలాగే సైడు క్రాసింగ్ లో అయితే మనం పోవాల్సి పడుతుంది. ఎంత చిన్నగా ఉంది చూడండి. పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు అయితే ఇక్కడంతా మొత్తం ఇక్కడ అడ్డుగా పడిపోయింది. దీంట్లో ఏదైనా మనము మధ్యలో ఏమైనా లాక్ అయిపోయినాము అంటే బయటకు రావాలంటే చాలా రిస్క్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ అయితే ఏమీ ఉండదు. ఏమైనా ఎమర్జెన్సీ అయినా కూడాను మనం కూసుకుంటే కూడా బయటకైతే ఎవరికి వినబడదు, మనం ఎంత అరిసినా కూడా వినబడదు, అంత డేంజర్గా ఉంటుంది. ఆక్సిజన్ అయితే కొన్ని చోట్ల మాత్రమే మనకి ఉంటుంది. ఆక్సిజన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకైతే ఊపిరి ఆడేదానికి చాలా కష్టమవుతుంది. అది కొంచెం చూసుకుంటూ మీరు ఇన్సైడ్లో అయితే వెళ్తే చాలా మంచిది అని నా అభిప్రాయం అయితే చెప్తున్నాను. చూడొచ్చు ఎంత డార్క్గా ఉంది ఇక్కడ అని. ప్రతి ఒక్క చోటు కూడా నేను మొబైల్లో టార్చ్ అయితే వేస్తా చూపిస్తా ఉన్నాను. ఇటు చూడొచ్చు పాతాళ గంగ ఉంది, ఇక్కడ మాయా మందిర్ ఉంది. ఇటుపక్క అయితే పోతే పాతాళ గంగ కనబడుతుంది, అటుపక్క అయితే పోతే మనకి మాయా మందిర్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు చూస్తూ ఉండేది మాయా మందిరు. అంటే ఇక్కడ ఒకప్పుడు ఇడున్నప్పుడు మాయా మందిర్గా ఇక్కడ ప్రతి ఎవరైనా వస్తే ఇక్కడ మాయమైతా ఉండ్రి అనేది కూడా నిజము అని చాలా మంది అయితే నమ్ముతారు. ఇక్కడ ఒక మోహినిలాగా ఏదైనా ఉంటుంది అని కూడా చాలా మంది అయితే చెబుతారు. కానీ ఇప్పుడైతే అలాంటిదైతే ఏం ప్రాబ్లం లేదు.
ఇది చూడొచ్చు ఎలా ఉంది ఈ గుహ అనమాట. అటుపక్క ఇటుపక్క 2 కొండల మధ్యలో అయితే నేను నడుచుకుంటూ టార్చ్ పెట్టుకొని పోతా ఉన్నాను. ముందైతే నాకు ఏమీ కనబడదు. మీకేమైనా కనబడుతుందా లేదా చూడండి. ఎందుకంటే అంత మబ్బుగా ఉంటుంది. లైటింగ్ అనేది లేదు అక్కడ. నేను వెళ్తా ఉండేది మీకు కనబడని చెప్పి కొంచెం మార్క్‌కి అయితే నేను ఒక లైట్ అనేది టార్చ్ ఆన్ చేసుకున్నాను మొబైల్‌లో అయితే. नमस्ते अस्तु भगवान विश्वेश्वरा महादेवा त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय ఇప్పుడైతే నేను మీకు ఈ పాతాళ గంగనైతే చూపిస్తా ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు ఎంత లోతులో అయితే నేను వచ్చినాను అని. ఇక్కడైతే మనకు నిల్చుకునేదానికి కూడా చోటులే. ఇక్కడ మీకు కనబడతా ఉంది కదా పాతాళ గంగ. ఇక్కడ ఒక చిన్న శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఇలాగే నడుచుకుంటూ మళ్ళీ రిటర్న్ అయితే అదే దారిలో అయితే రావాల్సి పడుతుంది. అదే దారిలో అయితే వచ్చి నెక్స్ట్ ఇంకా మీకు మాయా మందిర్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అని. అది కూడా చూస్తూ ఉండండి. ఇన్సైడ్ లో అయితే మనకి కొన్ని చోట్ల అయితే చిన్న చిన్న బ్రిడ్జ్ లాగా వాళ్ళు హ్యాంగింగ్ బ్రిడ్జ్ లా కూడా నిర్మించిండారు. అక్కడ దారి నడుచుకుంటూ పోయేదానికి మనకి దారికి కష్టం అవుతుంది అని హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా నిర్మించిండారు. చాలా బాగుంది అది కూడాను. ఇక్కడ మీరు చూస్తూ ఉండేది ఇదే ఈ మాయలోకం అని. ఈ మాయలోకం చూడండి ఎలా ఉంది అని చెప్పేసి అని ఇక్కడ మీరు చూస్తూ ఉండేది ఈ మొత్తం మాయాలోకమే. ఈ మాయాలోకంలో అయితే చూడొచ్చు లైట్స్ అయితే ఇక్కడ వేసినారు. కలర్ లైట్స్ అయితే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదే మాయాలోకం అని. ఒకప్పుడు ఇక్కడ చాలా మంది ఇక్కడ ధ్యానం చేసినారు అని చాలా మంది అయితే చెబుతారు. అందుకని ఇది మాయాలోకం అని పెట్టినారు. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా కొన్ని వీడియోలు ఇంకా మంచి వీడియోలు అయితే తీసుకుంటూ నేను మీ ముందు వస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి.